కంటి వెలుగు జ్యోతి. కథ రచన నీరజ హరి ప్రభల. కథాపఠనం మలవరపు సీతారాం కుమార్. కీర్తి, నువ్వు మా చెల్లెలు ఉమా ఎప్పుడొచ్చినా తనను ఆప్యాయంగా పలకరించవు. తన కూతురు సిరిపై ప్రేమని చూపవు. వాళ్ళంటే నీకెందుకంత చులకనా అన్నాడు హేమంత్ తన భార్య కీర్తితో. అదేం లేదు, ఆమెని నేనెప్పుడూ ఆప్యాయంగా పలకరిస్తూ మర్యాదగా చూస్తున్నానే. ఇంకా ఆవిడే మీ అమ్మకి సపోర్టుగా ఉంటూ గొడ్రాలు అని నన్ను హేళన చేస్తుంది. అత్త ఆడబడుచుతో అనవసరంగా గొడవ ఎందుకని అవన్నీ నేను మనసులోనే దాచుకున్నా. కానీ ఏనాడన్నా మీకు చెప్పానా చెప్పండి అంది కీర్తి బాధాతత్వ హృదయంతో హేమంత్తో. అతను అది పట్టించుకోకుండా, అదంతా నీ భావనే, ఉమా అలాంటిది కాదు. తన స్వభావం నాకు బాగా తెలుసు. తన పెళ్ళి మన పెళ్ళి 1 సంవత్సరంలోనే కదా జరిగింది. తనకు 8 సంవత్సరాల సిరి, మనకు ఇంకా లేరు. ఆ ఈర్ష్య అసూయలే నీ మనసులో ఉండి ఉమని సిరిని దూరం పెడుతున్నావు. అది మంచి పద్ధతి కాదు. నా ఒక్కగానొక్క చెల్లి ఉమా అంటే నాకు ప్రాణమని నీకు తెలుసు. ఇక నుంచైనా ఉమతో సఖ్యతగా ఉండు అన్నాడు హేమంత్. మన పెళ్ళై 10 సంవత్సరాలైనా మీ భార్యను అర్థం చేసుకున్నది ఇదా? గద్గదిక స్వరంతో అంది కీర్తి. ఇంకా ఆమె ఏదో చెప్పేలోగానే ఆఫీసుకు వెళ్ళిపోయాడు హేమంత్. భర్త మాటలకు కీర్తి మనసంతా భారమైంది. స్వతహాగా హేమంత్ మంచివాడే, కానీ అతనికి తల్లి అనసూయ మాటంటే వేదం, చెల్లి ఉమా అంటే ప్రాణం. వాళ్ళు చెప్పే చెప్పుడు మాటల్ని అతను నమ్ముతాడు. అది అతని బలహీనత. దాన్ని ఆ తల్లి కూతుళ్ళు అవకాశంగా తీసుకొని వాళ్ల మాటల్ని చెల్లించుకోవడమే కాక తన మీద గెలుపుగా భావిస్తూ తనని చులకన చేసి మనస్సులో సంతోషిస్తారు. ఆ విషయం తనకు పెళ్ళైన కొత్తల్లోనే అర్థమైంది. కీర్తికి పెళ్ళై 10 సంవత్సరాలైనా ఇంకా పిల్లలు కలగలేదని రోజూ అనసూయ సాధింపు. పెళ్ళైన ఏడాదికి తను హేమంత్ ఇద్దరూ వెళ్ళి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. డాక్టర్ అన్ని పరీక్షలు చేసి హేమంత్లోనే లోపముంది, అతని వలన పిల్లలు పుట్టరు అని హేమంత్ ముందే తేల్చి చెప్పింది. విన్న హేమంత్ కీర్తి చాలా కుంగిపోయారు. తనకి పిల్లలంటే చాలా ఇష్టం. డాక్టర్ చెప్పింది విన్నాక తన కాళ్ళ కింద భూమి కదిలినట్లు అనిపించింది కీర్తికి. వెంటనే తనే తేరుకొని హేమంత్ ముఖం వైపు చూసింది కీర్తి. తను గిల్టీ ఫీల్ అవుతున్నాడని అర్థం చేసుకున్నదై ఇంటికి వెళ్ళాక అతనికి ధైర్యం చెప్పి ఓదారుద్దామనుకుని ఆ డాక్టర్ వద్ద సెలవు తీసుకుని హేమంత్తో ఇంటికి వచ్చింది కీర్తి. తమ గదిలోకి వెళ్ళగానే భర్త ఒడిలో తలపెట్టుకుని ప్రేమగా అతనితో, చూడండి, ఇదేమంత పెద్ద విషయం ఏం కాదు. సంతానం పొందేందుకు ఈ రోజుల్లో అనేక వైద్య పద్ధతులు ఉన్నాయి. మనం మరలా డాక్టర్ని కలిసి వాళ్ళు చెప్పినట్లు చేస్తే మనకు పిల్లలు పుడతారు. ఇందాక డాక్టర్ చెప్పిన విషయం మర్చిపోండి అని అతన్ని అనునయించింది ప్రేమగా కీర్తి. నా వల్లే కదా నీకు ఈ సమస్య బాధగా అన్న భర్త నోటిని తన చేతితో అడ్డుపెట్టింది. అతనికి మరింత దగ్గరవుతూ ప్రేమగా కీర్తిని దగ్గరకు తీసుకున్నాడు హేమంత్. తన భర్తలో లోపం ఉందని చెబితే అందరూ అతన్ని హేళన చేస్తారని ఆ బాధని తనలోనే దాచుకుంది కీర్తి. తన తల్లిదండ్రుల వద్ద కూడా ఆ విషయం ఏనాడూ బయటపెట్టలేదు. అనసూయ తను అత్త అనే హోదాని ప్రతి సెకను గుర్తు చేసుకుంటూ కీర్తిని ఏదో విషయమై వంకలు పెడుతూ పిల్లల విషయమై ఆమెను అవమానిస్తూ ఉంటుంది. కీర్తికి ఆవిడ స్వభావం అర్థమై ఆవిడ తీరు ఇంతే అనుకొని సర్దుకుపోసాగింది. రాను రాను ఆవిడ సాధింపులు ఎక్కువైనాయి. ఇది భర్తకు చెబుదామని ఎన్నో మార్లు ప్రయత్నించి చివరకు ధైర్యం చేసి చెప్పింది కీర్తి. హేమంత్ దాన్ని నమ్మలేదు సరికదా, తల్లిని వెనకేసుకొచ్చాడు. కొడుకు ముందు అనసూయ తన కోడలి మీద అంతులేని ప్రేమని చూపిస్తుంది. అతను బయటకు వెళ్ళాక ఆవిడ నిజస్వరూపం కీర్తి మీద ప్రదర్శిస్తుంది. నిజంగా ఆవిడ అసాధారణ నటనకు ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు అనుకుంది కీర్తి తన మనసులో. పిల్లల కోసం కీర్తి దంపతులు డాక్టర్ని కలిసి వాళ్ళు చెప్పిన ఆధునిక పద్ధతులని విన్నారు. వాటిని పాటిద్దామంటే హేమంత్ ససేమిరా ఇష్టపడలేదు. సంతానం దేవుని వరం, అది స్వతహాగానే కలగాలని అతని ఉద్దేశం.
కీర్తి అతనికి ఎంతో నచ్చజెప్పినా హేమంత్ మొండితనం మూర్ఖత్వం ముందు కీర్తి ఓడిపోయి ఆ విషయమై మిన్నకుండిపోయింది. పిల్లల కోసం కీర్తి దంపతులు తిరగని గుడి లేదు, మొక్కని దేవుడు లేడు. అయినా ఎందుకనో ఆ భగవంతుడు తమని కరుణించలేదని తమని తామే ఓదార్చుకుని తమ మనస్సులు దిటవు చేసుకున్నారు హేమంత్ దంపతులు. హేమంత్ కీర్తిని ప్రేమగానే చూసుకుంటాడు, కానీ తల్లి చెల్లెళ్ల ముందు మాత్రం వాళ్లే ఎక్కువ అన్నట్లు ఉంటాడు. కీర్తి ఆ విషయాన్ని ఎన్నో మార్లు తన భర్తతో చెప్పి అతని ప్రవర్తనని మార్చుకోమని ఎదువు చెప్పింది. భార్య మాటని అతను పెడచెవిన పెట్టి తన ప్రవర్తనని మార్చుకోలేదు సరికదా, ఈరోజు ఉమా విషయమై ఇంకా తననే తప్పు పడుతున్నాడు. గొట్రాలు అని అత్తగారు ఆడబడుచు వేసే నిందని తను భరించకూడదు, ఇంకా ఈ విషయమై తను ఊరుకోకూడదు అని మనసులో స్థిరంగా నిర్ణయించుకొని ఆ సాయంత్రం భర్త రాక కోసం ఎదురు చూస్తోంది కీర్తి. హేమంత్ ఆఫీస్ నుంచి రాగానే అతనికి కాఫీ స్నాక్స్ ఇచ్చి కాసేపు విశ్రాంతి తీసుకున్నాక కీర్తి మాట్లాడటం మొదలుపెట్టింది. చూడండి, ఉదయం మీ చెల్లి విషయంలో నన్ను తప్పుబట్టారు. అంతేకాదు, ఇన్నాళ్ళు మీ అమ్మగారు నన్ను గొడ్రారు అని నిందిస్తూ అత్త హోదాలో ప్రతిరోజు నన్ను బాధపెడుతున్నా నేను చాలాసార్లు మీకు చెప్పాను, గుర్తుందా? మీరు ఆవిడ్నే వెనకేసుకొచ్చి నా మాటల్ని ఏనాడు నమ్మలేదు. సంతాన లోపం మీలో ఉందని డాక్టర్లు చెప్పినా ఆ నిందని నా మీదే మోక్కొని మీపై ప్రేమతో ఇన్నేళ్లు భరించాను. అది మీకేనాడన్నా అర్థమైందా? లేదే. మీ అమ్మ చెల్లితో చేరి మీరు కూడా ప్రతి విషయంలో నన్నే ఆక్షేపిస్తున్నారు. తల్లి చెల్లి అంటే ప్రేమ ఉండడం తప్పులేదండి, కానీ భార్య మీద ఇంకా ఎక్కువ ప్రేమని చూపాలి. ఎందుకంటే తన వాళ్ళందరినీ వదిలి పెళ్లి పేరుతో మీ భార్యగా మీ కష్టాలు బాధలు పంచుకుంటూ మీకు తోడు నీడగా ఉంటూ కడదాకా మీకు సంతోషాన్ని ఇచ్చేది తనేనండి. గుప్పెడంత భర్త గుండెల్లో చిటికెడు ప్రేమని ఆశిస్తుంది భార్య. భర్త కుటుంబమే తన కుటుంబంగా భావించి కొవ్వొత్తిలా కరిగిపోతుంది. అటువంటి భార్యని గుండెల్లో పెట్టుకొని ప్రేమాభిమానాలతో ప్రాణంగా చూసుకోవాలి. మీలో మార్పు కోసం నేను ఇన్నేళ్లు ఎదురు చూశాను. మీ అమ్మ చెల్లి స్వభావాలు ఎలా ఉన్నా నాకనవసరం. మీరు మీ ప్రవర్తనని మార్చుకోండి. మనకి ఉన్నదొకటే జీవితం. ఇప్పటికైనా మీరు నాపై ప్రేమానురాగాలు చూపుతూ అందరి ముందు, ముఖ్యంగా మీ అమ్మ చెల్లి ముందు నన్ను గౌరవించడం చేయండి. అప్పుడు వాళ్ళెవరూ నన్ను అనే సాహసం చేయరు. క్రమేపీ వాళ్ల ప్రవర్తనలో మార్పు వస్తుంది. రాకపోతే అది వాళ్ల కర్మ. నాకు మీరు మీ ప్రేమ ముఖ్యమండి అంది బాధగా కీర్తి. అంతా విన్న హేమంత్కు గుడ్డిగా ఇన్నేళ్లు మూసుకొనిపోయిన తన కనులు తెరుచుకున్నట్లయి జ్ఞానోదయమైంది. తన తప్పును తెలుసుకున్నవాడై, కీర్తి, మై డియర్, నన్ను క్షమించు ప్లీజ్. ఇక నుంచి నేను నిన్ను కట్టికి రెప్పలా చూసుకుంటా. అంతేకాదు, మనం రేపే ఏదైనా అనాథాశ్రయానికి వెళ్ళి ఒక పాపను దత్తత తీసుకుందాం, సరేనా? అన్నాడు పశ్చాత్తాప హృదయంతో హేమంత్. భర్తలోని ఈ మార్పు కోసమే తను ఇన్నేళ్లు ఓర్పుతో ఎదురుచూసింది కీర్తి. ఆనందంగా భర్త దగ్గరకు చేరి, ఇదేనండి, మీలో ఈ మార్పు కోసం నేను ఇన్నేళ్లు ఎదురుచూశాను. నాకు చాలా సంతోషంగా ఉంది. మనం రేపే అనాథాశ్రమానికి వెళ్ళి ఒక పాపను మన ఇంటికి తీసుకొచ్చుకొని తనని ప్రాణంగా పెంచుకుందామండి అంది కీర్తి. భార్యని ప్రేమగా తన కౌగిల్లోకి తీసుకుని తన గుండెలకు శుతిమెత్తగా హత్తుకున్నాడు హేమంత్. తెల్లారాక ఇంట్లో పనులు ముగించుకుని కీర్తి తన భర్తతో అనాథాశ్రమానికి వెళ్ళి ఒక పాపను చూసి తనను దత్తత తీసుకుంటామని ఆశ్రమ అధికారుల్ని కోరారు. వాళ్ళు చెప్పిన ఫార్మాలిటీస్ని పూర్తి చేసి ఆ పాపతో తమ ఇంటికి వచ్చారు హేమంత్ దంపతులు. నిశ్చేష్టురాలై చూస్తూ ఆవిడ ధోరణిలో, ఆ పాప ఏ కులమో, ఎవరికి పుట్టిందో, కులగోత్రాలేంటో, అయినా ఇదేం కర్మ అంటూ సాధిస్తూ, ఇదంతా కీర్తి వల్లనే జరిగింది అంటూ మొదలుపెట్టింది అనసూయ. ఇక హేమంత్ క్షణం ఆలస్యం చేయలేదు. తమ పెళ్ళైనాక తమకు డాక్టర్ చెప్పిన విషయం, సంతాన లోపం తనలోనే కాని కీర్తిదేం కాదని, అయినా ఇన్నేళ్లు ఆ నిందని తను మోసి మీ చేత నానా మాటలు అవమానాలు పడిందని, ఇక నుండి మీ స్వభావం మార్చుకొని మంచిగా ఉండండి. అప్పుడు మేము, మాతో పాటు నా కూతురు, అదే నీ మనవరాలు కూడా సంతోషిస్తుంది అన్నాడు హేమంత్.
కొడుకు చెప్పింది విన్నాక అనసూయ మనస్సు సిగ్గుతో చితికిపోయింది. ఇన్నేళ్లు తన కోడల్ని ఎంత బాధపెట్టింది, ఎంత అవమానించింది మనసుకు అర్థమైంది. నన్ను క్షమించు కీర్తి అని కీర్తిని దగ్గరకు తీసుకుని ఆమె చేతిలోని చంటిపాపను ముద్దాడింది అనసూయ. మనలో మనకు క్షమాపణలు ఎందుకత్తయ్యా అంటూ నవ్వింది కీర్తి. అమ్మయ్య, అత్తా కోడళ్ళు ఒకటయ్యారు. ఈ సంతోష సమయంలో వేడివేడిగా పకోడీలు తినాలనుంది, చేసిపెట్టు కీర్తి అన్నాడు హేమంత్. వెంటనే వంటగదిలోకి వెళ్ళి కాసేపటికి వేడివేడి పకోడీలు చేసి తెచ్చింది కీర్తి. ముగ్గురు వాటిని తింటూ పాపని ముద్దాడుతూ నవ్వుతూ హాయిగా కబుర్లు చెప్పుకున్నారు. పాప రావడంతో ఆ ఇంటికి తమ జీవితాల్లోనూ వెలుగు వచ్చిందని సంతోషపడ్డారు హేమంత్ దంపతులు. ఆ పాపకి జ్యోతి అని పేరు పెట్టుకుని ప్రాణంగా పెంచుకుంటున్నారు. సమాప్తం. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.